యాకూబ్ అన్నకు వందల దండాలు శనార్థులు అన్న. ఎస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదికలో రవీంద్ర భారతి పుస్తకావిష్కరణ. సో ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న సోదరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్కి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన జింబో అనే పేరుతో సాహిత్యాన్ని అత్యంత అద్భుతంగా రాసి తెలుగు సాహితీ ప్రస్థానంలోనే తనదైన ముద్రను వేసుకున్నటువంటి మంగారి రాజేందర్ గారు, పూర్వపు జడ్జి గారు, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పాటైన మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గౌరవప్రదమైన సభ్యుడిగా అత్యంత అద్భుతమైన సేవలు కొనసాగించిన మహనీయుడు. సాహిత్యాన్ని, కవిత్వాన్ని, కథల్ని ఎప్పటికప్పుడు కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ కొత్త జీవితపు పుటల్ని మనందరి ముందు పరుస్తూ సాహిత్యాన్ని శ్వాసగా భావించిన మంగారి రాజేందర్ గారు. మేము ఎప్పుడు అనుకుంటాం అంటే ప్రతి ఊరికి ఒక కథ ఉంటుంది, ప్రతి ఊరికి ఒక మంచి చరిత్ర చెప్పడానికి ఉంటుంది అని. అంటే ఓనోమాస్టిక్స్ అని ఉంది, ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అలాగే టోపోనోమాస్టిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్ దట్ స్టడీస్ ఆన్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అండ్ టోపోనోమాస్టిక్స్ ఈజ్ ద సైన్స్ దట్ డీల్స్ విత్ ది హిస్టరీ ఎవల్యూషన్ ఆఫ్ విలేజెస్. ఒక ఊరు ఎట్లా పుడుతుంది, ఆ ఊరు పుట్టడం వెనక కథ ఏంటి, ఆ ఊరు కథ ఏంటి, చరిత్ర ఏంటి, డెమోగ్రఫిక్స్ ఏంటి, డైనమిక్స్ ఏంటి, హిస్టరీ ఏంటి, కల్చర్ ఏంటి, ఇవన్నీ చెప్పడానికి అది టోపోనోమాస్టిక్స్ అంటాం. సో ఆ టోపోనోమాస్టిక్స్ అనేది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్స్లో ఒకటి. ఎందుకంటే మనిషికి మాత్రమే చరిత్ర ఉండదు, ఊరికి కూడా ఒక సామూహిక చరిత్ర ఉంటుంది, ఒక కలెక్టివ్ హిస్టరీ ఒకటి ఉంటుంది అని. సో మేము అనుకుంటాం ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరపున జరుగుతున్న ఏ కార్యక్రమంలో కానీ గత 7 సంవత్సరాల నుంచి నడిపిస్తున్న ఒక సూత్రం ఏంటంటే తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది, మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది. So this is the quotable slogan and motto that has been driven us to make the things to happen for the last 7 years. సో అట్లాగే అంటే మట్టిని ముట్టుకుంటే ఒక కథ వస్తుంది, మస్తు కథ వస్తుంది. మనం ముట్టుకోం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అంటే ముట్టుకోమంటే ముట్టుకుంటాం అట్లా కాదు, కానీ హృదయంతో ముట్టుకోవడం, స్పందించగలిగి స్థాయిలో ముట్టుకోగలడం ఇవన్నీ ఉంటాయి. సో అలా అనుకున్నప్పుడు సత్యం శంకర మంచి గారు రాసిన అమరావతి కథలు ఉన్నాయి, మాల్గుడి డేస్ ఏదో ఒక ఫిక్టీషియస్ విలేజ్ని, టిపికల్ ఇండియన్ విలేజ్ని ఆర్కే నారాయణ చెప్పినప్పుడు మాల్గుడి డేస్ ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాహిత్యపు తొలి సాహిత్యమే కాంటర్బరీ టేల్స్, జెఫ్రీ చాసర్ రాశాడు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. సో కాంటర్బరీ టేల్స్, కాంటర్బరీ అనే ఊరు నుంచి, ఊరు కథలే అవన్నీ. సో ఇలా చాలా ఉన్నాయి ఊరు పేరుతో ఉండే కథలు, ఊరు చుట్టూ అల్లుకున్న జీవన విధానంతో కథలు. అయ్య బాబా మా తెలంగాణకు ఒకటి ఉంటే బాగుండు అనేది పెద్ద కోరిక. సో ఆ కోరికని ఎప్పుడో నెరవేర్చిన కథకుడు మంగారి రాజేందర్ గారు మా వేములవాడ కథలను అద్భుతంగా రాశారు. సో అలాంటి సార్ ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం సార్, ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అలాగే నారాయణ శర్మ గారు సంస్కృతము, హిందీ అండ్ తెలుగు 3 భాషల్లో అత్యంత అద్భుతమైన ప్రావీణ్యతని, మరొక వైపు విమర్శని, ఇంకొక వైపున ఒక సాకల్యంగా సమగ్రంగా అన్నిటినీ తృణాత్మకంగా చూడగలిగే ఒక కొత్త కోణం. సో అలాంటి అంశాలే పెట్టుబడిగా పెట్టని కోటగా ఉన్న వ్యక్తి సాహితీమూర్తి మన నారాయణ శర్మ గారు. సో వారికి కూడా వందనాలు. అలాగే ఇప్పుడు ఆనంద్ విరించి సో విరించి ఇంతకుముందు చాలా చక్కగా అంటే ప్రీ మోడర్న్, పోస్ట్ మోడర్న్ తరంలో మహిళల్లో దట్టు గృహిణుల్లో జరుగుతున్న విషయాలని సాకల్యంగా వివరించి చెప్పారు. అలాగే ఈ నాటి కవిత్వ సంకలన కవయిత్రి పోర్షియాదేవి గారు ఈ మొత్తం వ్యవస్థకి మూలకందంగా, మూలస్తంభంగా నిలిచింది మా అన్న యాకూబ్ అన్న. నేనంటే ఇక అన్న మా ఆత్మీయత, అన్న అనడంలోనే గొప్ప ఆత్మీయత.
మనం జనరల్గా ఏం చేస్తామంటే ఒక వ్యక్తిగానే మొదలెడతాం. ఒక బిందువు తర్వాత సింధువుగా మారడం అనేది మనం కవిత్వంలో చాలాసార్లు రాస్తూ ఉంటాం. ఒక కవి సంగమం అనేది భారతదేశ సాహిత్య చరిత్రలోనే ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసిన అంశం. అంటే సెన్సేషన్, నాట్ ఓన్లీ సెన్సేషన్, ఇట్స్ ఎ హిస్టరీ. సో ఒక కవిత్వాన్ని ఎంత అద్భుతంగా ప్రేమించవచ్చు, అద్భుతంగా ప్రేమించే వాళ్ళందరూ ఒక చెట్టు నీడన ఏ విధంగా సమకూరవచ్చు, కొత్తగా వస్తున్న టెక్నాలజీని బేస్ చేసుకుని ఫేస్బుక్ వేదికగా ఎంత అద్భుతంగా కవిత్వపు విత్తనాలని వెదజల్లవచ్చు, దాన్ని చెట్లుగా విస్తరింపజేయడానికి, వికసించడానికి ప్రోత్సాహం అందించవచ్చు. ఇదంతా ఒక కేస్ స్టడీ అయితే ఆ కేస్ స్టడీకి ఆద్యుడు, పునాది, ఆది కవి యాకూబ్ గారు, డాక్టర్ కవి యాకూబ్ గారు. సో అలాంటి కవి యాకూబ్ గారు కవి సంగమం నేతృత్వంలో ఎంతోమంది కవులు మనం చూసాం. చాలామంది కొత్త తరం కవులందరికీ నేను అనుకుంటాను మొత్తం మన పోస్ట్ అంటే భావకవిత్వపు వెల్లువ వచ్చిన తర్వాత చాలామంది కవులు వచ్చారు 1900s. ఆ టైంలో రాయప్రోలు సుబ్బారావు గారు, కర్ణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, వారి ప్రభావంతో వచ్చిన కవులు చాలామంది ఉన్నారు. సేమ్ ప్రకృతి గురించి, ప్రేమ గురించి, ప్రణయం గురించి, ప్రణయంలో విరహం గురించి రాస్తూ వచ్చిన కవులు ఒక పుంకాలుగా వచ్చారు. అదొక తరం. ఆ తర్వాత 70sకి వచ్చిన తర్వాత విరసం ప్రభావం అంటే 36 తర్వాత అభ్యుదయ రచయితలు, మొత్తం ప్రోగ్రెసివ్ థాట్తో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అప్పుడు కూడా చాలామంది కొత్త కవులకి ఒక వేకువ వచ్చింది. ఆ తర్వాత 1970sకి వచ్చిన తర్వాత విప్లవ రచయితలు, మొత్తం ఒక కంప్లీట్ మార్క్సిస్ట్, కమ్యూనిస్ట్ ఐడియాలజీతో వచ్చిన రచయితలు, కవులు, సాహితీవేత్తలు. ఆ తరంలో ప్రతి ఒక్కరూ కవిత్వం రాయడం మొదలెట్టారు. అదొక పెద్ద వెల్లువ. అంటే ఇవన్నీ దీస్ ఆర్ ది వేవ్స్. ఏదో మన ఆల్విన్ టఫ్లర్ చెప్తాడు, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని చెప్పినట్టుగా. సో అట్లాగే అంటే మన కరోనా వేవ్లు కావు, అది ఆ వేవులు వేరు. సో కరోనా ఈ వేవులు వేరు. సో అట్లా వేవ్ అని ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అన్నట్టు ఆల్విన్ టఫ్లర్ రాసినట్టు ఫ్యూచర్ షాక్ ఇవన్నీ రాస్తాడు ఆయన. అంటే ఫ్యూచరాలజిస్ట్ పర్స్పెక్టివ్లో హిస్టరీని, ప్రజెంట్ని, ఫ్యూచర్ని మూడింటిని అనుసంధానం చేస్తూ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రివల్యూషన్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ జర్నీ ఆఫ్ హ్యూమన్ కైండ్ అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తాడు. సో అక్కడ ఆ విధంగా వచ్చే దాంట్లో విప్లవ కవిత్వం, తర్వాత దిగంబర కవిత్వం, ఇట్లా చాలా వచ్చాయి. తర్వాత శ్రీశ్రీ ప్రభావం పడని ఒక నవీన కవిత్వం రావాలనుకున్నప్పుడు అప్పుడు 1980sలో జీవ కవిత్వం జిందాబాద్ అనే పేరుతో త్రిపురనేని శ్రీనివాస్ నుంచి మొదలుకొని కె శ్రీనివాస్ గారు, త్రిపురనేని శ్రీనివాస్ గారు, గుడిహాలం రఘునాథం గారు, నాలేశ్వరం శంకరం గారు, నందిని సిద్ధారెడ్డి గారు, యాకూబ్ గారు, ఖాదర్ మొహియుద్దీన్ గారు, కొండెపూడి నిర్మల గారు, పాటిమల రజని గారు, దీస్ ఆర్ ఆల్ ద పీపుల్, బందర పైమవతి గారు, దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ విత్ దేర్ ఓన్ ఐడియాలజీ. ఒక కొత్త వాదాన్ని పైడి తేరేష్ బాబు గారు, మద్దూరు నగేష్ బాబు గారు, దీస్ ఆర్ ఆల్ ద గ్రేటెస్ట్ ల్యాండ్ మార్క్ ఈవెంట్స్ని క్రియేట్ చేసిన వాళ్ళు. ప్రసేన్, సీతారాం, అఫ్సర్, సో వీళ్ళంతా. సో ఆ తరం వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఆ తర్వాత అస్తిత్వవాద ఉద్యమాల్లో మనకు ప్రధానంగా కనిపించింది మైనారిటీవాద ఉద్యమం కనిపించింది, దళితవాద ఉద్యమం కనిపించింది, స్త్రీవాద ఉద్యమానికి సంబంధించిన అంశాలు కూడా చాలా వచ్చాయి. ఇక ఆ తర్వాత ఇక మళ్ళీ తెలంగాణ ప్రాంతీయతతో కూడిన ఉద్యమంతో విపరీతమైన కవిత్వం, విస్తృతమైన సాహిత్యం వచ్చింది. ఇది కొనసాగుతుండగానే ఒక ప్యారలల్గా ఫేస్బుక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇంకొక వేదిక కావాలి. ఆ వేదిక కవి సంగమం. నిజంగా కవి సంగమం మీద నిజంగా ఒక పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. కంట్రిబ్యూషన్ ఆఫ్ కవి సంగమం ఇన్ షేపింగ్ ద తెలుగు లిటరేచర్ ఫర్ ది న్యూ విస్టాస్, టు ఓపెనింగ్ ద న్యూ విస్టాస్. కొత్త గవాక్షాలని తెరవడంలో కవి సంగమం యొక్క కంట్రిబ్యూషన్ని పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. వ్యాసాలు రాశారు చాలా, మొన్న కూడా ప్రత్యేక వార్షిక సందర్భంగా కూడా చాలా రాశారు. సో ఇలాంటి ఒక వ్యవస్థకి ఒక ధాతువుగా, మూల హేతువుగా ఉన్నది మన అన్న యాకూబ్ అన్న, అలాగే శీలాలోత మేడం కూడా. సో వారిద్దరికీ ఈ వేదికపై నుంచి నమస్సులు, దండాలు చెప్పుకుంటున్నా. సో అలాగే ఇప్పుడు నేను ఇక మిగతా చాలామంది ఉన్నారు, వారందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ తగుల గోపాల్ దండకడియం అనే కొత్త కవితా సంకలనంతో తెలంగాణ అస్తిత్వాన్ని, అనుభూతిని, మరొక వైపు అంతర్జాతీయ తత్వాన్ని, ఈ మూడింటిని ఒక్కచోట రంగరించి తనదైన గొంతుని వినిపిస్తున్న యువ స్వరం తగుల గోపాల్. సో తగుల గోపాల్కి అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ ది కవర్ పేజ్ ఆఫ్ ది పోయట్రీ బుక్.
సో ఇదే పెద్ద కవిత్వం అమ్మ పోరిషాదేవి గారు. ఇట్స్ నియర్లీ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు బ్రహ్మం భావన గారు. భావన గ్రాఫిక్స్ బ్రహ్మంకి ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్. ఇది చూడండి, చీకటి నదిలో కాగిత పడవల్లో కళ్ళు బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్న ఒక స్త్రీమూర్తి, ఆమె ఇంకొక నల్లని పడవని తెల్లటి ప్రపంచంలోకి వదులుతుంది. ఇదంతా కవిత్వమే నిజంగా. అసలు దిస్ ఈజ్ ద ఎన్నో కవర్ పేజీలు మనం చూస్తాం ఆల్ ద టైమ్ వి యూజ్ టు. ఎందుకంటే కవి అనేవాడు ఖచ్చితంగా కవర్ పేజీతో కనిపించాలని చూస్తాడు, తన ఆత్మంతా కనిపించాలని చూస్తాడు, ఎన్నెన్నో చూసి ఒక్కటి సెలెక్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఇదే కవిత్వం. నేను ఫస్ట్ చూడగానే అంతటి వెరీ డే వెన్ గీతా వెల్లంకి అండ్ పోరిషాదేవి గారు నా దగ్గరికి వచ్చి సార్ రవీంద్ర భారతి కావాలన్నప్పుడు నేను చూడగానే ఫస్ట్ నేను చెప్పిన మాట ఇదే, అబ్బా ఇది పోయట్రీలా ఉందండి ఈ బొమ్మే అని. సో బ్రహ్మం, వేరెవర్ యు ఆర్, దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు యూ మ్యాన్. సో బికాస్ యూ హ్యావ్ మేడ్ దిస్ టు హ్యాపెన్. వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మాట్లాడే సమయం. అంటే మనం అనుకుంటాం ఎందుకంటే అంటే శోక మందిరాలు కూడా ఉండేవి అని. శోక మందిరాలు, మరొక వైపున విశ్రాంతి మందిరాలు, దేవుడి గదులు, అతిథి గదులు, ఇవన్నీ మన 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 సెటప్ ఇదంతా. కానీ మాట్లాడే సమయాలు కూడా కావాలి. అంటే అందరూ మాట్లాడరా అంటే మాట్లాడుతుంటాం. కాకపోతే గుండె విప్పి మనసులోని ఆక్రోశాన్ని, ఆవేదనని, ఆవేశాన్ని, ఆలోచనని అన్నిటినీ పంచుకోగలిగే ఒక సమయం ఒకటి ఉంటుంది. ఆ సమయం కావాలి, ఆ మాట్లాడే సమయం కావాలి. దీనికి ఏంటంటే మీ నాథురామ్ గాడ్సే బోల్తోయ్ అని ఒక అద్భుతమైన నాటకం ఉంటుంది, మరాఠీలో వచ్చింది. అంటే అందరూ ఇప్పటి వరకు మనం ఏంటంటే మనం 1930 జనవరిలో 1948 జనవరి 30th రోజు మహాత్మా గాంధీ నాథురామ్ గాడ్సే చేతుల్లో చనిపోయాడు అనేది ఇది మనకు తెలిసిన సత్యం. సో మరి ఒకవేళ ఇఫ్ నాథురామ్ మాట్లాడాలి కదా, ఆయన కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. సో ఒకవేళ ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? మీ నాథురామ్ గాడ్సే బోల్తోయ్, దట్ ఈస్ అ మరాఠీ నావెల్, అంటే మరాఠీ అడాప్టేషన్ నాటకం కూడా వచ్చింది. సో అట్లాగే అంటే వాళ్ళకి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి అని పాయింట్ అక్కడ. సో హియర్ మాట్లాడే సమయం ఇది, మనం కూడా మాట్లాడాల్సుకోవాల్సిన సమయం, మనం కూడా మన హృదయాన్ని ఆవిష్కరించుకోవాల్సిన సమయాన్ని మనకు గుర్తు చేసే అత్యంత అద్భుతమైన సమకాలీన ఆక్రోశపు కవిత్వం పోరిషాదేవి గారి ఈ మాట్లాడే సమయం. మనం అనుకుంటే మరి మాట్లాడమా అంటే మాట్లాడతాం, మస్తు మాట్లాడతాం. ఎప్పటి నుంచో మాట్లాడుతూనే ఉన్నాం. ఆదిమ కాలం నుంచి కూడా స్త్రీలు మాట్లాడుతూనే ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మొదటి నుంచి కూడా మనకు ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ తీసుకుంటే ద ఎంటైర్ వరల్డ్, ఈ భూమి అంతా కూడా ఎవరి ఆధిపత్యంలో ఉంది మొదట అంటే ఖచ్చితంగా స్త్రీ ఆధిపత్యంలోనే ఉంది. దానికి తార్కాణం ఇప్పటికీ కొనసాగుతున్న సజీవ తార్కాణాలు మన బోనాలు పండుగ, మన బతుకమ్మ పండుగలే. సో బోనాలు పండుగ ఎవరు పునాది ఎవరంటే మాతృమూర్తులే, స్త్రీ దేవతలే. మదర్ గాడెస్ ఈస్ ది మెయిన్ డెయిటీ ఆఫ్ వర్షిప్. And even if you go into the annals of Indus Valley civilization, Amma Talli is the only goddess which was worshipped by the people of Indus Valley civilization. సో మనకు భారతదేశానికి సంబంధించినంత వరకు గొప్ప నాగరికత, ప్రాచీనమైన నాగరికత, మూలాలు తెలిసిన నాగరికత ఖచ్చితంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనుకున్నప్పుడు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కీర్తించబడింది, గమనించబడింది, గుర్తించబడింది, పూజించబడింది స్త్రీమూర్తి మాత్రమే. Those were the times matriarchal societies are having upper hand over any other things. సో హియర్ అలాంటి ఒక స్త్రీ మాతృమూర్తి మొదటి నుంచి వచ్చిన తర్వాత వేరు కారణాల వల్ల సరే మారాయి మొత్తం పరిణామాలు. అగస్టే కోమ్టే చెప్పినట్టు అనుకో, దుర్కయ్యం చెప్పినట్టు, లేదా మిగతా వాళ్ళందరూ చెప్పినట్టు. సో వీటి అప్పటి నుంచి కూడా విమెన్ మాట్లాడడానికి కావాల్సిన అప్పుడు ఉంది. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏది మాట్లాడితే అదే శాసనం. ఒక బాహుబలి సినిమాలో శివగామి మాత్రమే కాదు, నేను మాట్లాడేది శాసనం కాదు అయ్యా, అంతకంటే ముందు నుంచి మస్తుగా వాళ్ళు మాట్లాడిందే శాసనం, స్త్రీలు మాట్లాడిందే శాసనం. కానీ తర్వాత మారిపోయాయి, అప్ సైడ్ డౌన్. సో వేరు కారణాలు, అది పరిణామం, ఇవల్యూషన్. సో మారిన తర్వాత ఇప్పుడు స్త్రీలు మళ్ళీ మాకు మాట్లాడే సమయాన్ని వెతుక్కుంటున్న ఒక స్థితి. ఇది నిజంగా దుఃఖకరం, నిజంగా బాధాకరం. సో అలాంటి బాధాకరమైన స్థితిని ఈ కవిత్వంలో మనకు చెప్పే ప్రయత్నం చేశారు పోరిషాదేవి గారు. సో అయితే దీంట్లోనే అలెగ్జాండర్ కొలెంటాయ్ ఉన్నారు, అద్భుతంగా చెప్పారు. మేడం బావరీ సైమన్ డిబోవా, మేడం బావరీ రాసిన సైమన్ డిబోవా ఉన్నారు. సో ఇంకా చాలామంది, ఎంతమంది వాళ్ళు చెప్పారు, చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్క విషయాన్ని చెప్పారు. 3 తరాలను రాశారు. సో 7 తరాలు అలెక్సీ హేలీ రాస్తే 3 తరాలని, 3 తరాల మధ్య జరిగే సంఘర్షణని రాశారు.
తెలుగు విషయంలో కూడా రంగనాయకమ్మ గారు, ఇంకా చాలామంది చెలం గారు, ఎవరు వాళ్ళందరూ కూడా ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు, చెప్పుకుంటూ వచ్చారు. స్త్రీవాద ధోరణిలోంచి కవిత్వాన్ని చెప్పుకుంటూ వచ్చారు. సో అయితే ఎప్పటికప్పుడు ఇది కొత్త, ఎంతమంది చెప్పినా ఒడవని ముచ్చట. కరెక్ట్గా జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణ ఎట్లాంటిదంటే ఒడవని ముచ్చట అప్పుడు, ఇప్పుడు కాదు. అయితే అట్లనే ఆడాళ్లకు సంబంధించిన, స్త్రీలకు సంబంధించిన, మహిళలకు సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పటికీ కూడా ఒడవని ముచ్చటే. సో అలాంటి ఒడవని ముచ్చటని ఒక గృహిణి పర్స్పెక్టివ్లోంచి, ఇది కూడా ఒక కోణం చెప్పాలి. తను అనుకుంటున్నది ఏంటి, మనం ఇప్పటివరకు చూసాం గృహిణి పర్స్పెక్టివ్లోంచి చాలా చూసాం. ఎలా అంటే పురాణం సీత ముచ్చట్లు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు సీత పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆంధ్రజ్యోతిలో కొన్ని సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాశారు, పురాణం సీత ముచ్చట్లు. తర్వాత కోమలి గాంధారం అనే పేరుతో డాక్టర్ శ్రీ మృణాలి గారు ఆంధ్రజ్యోతిలో వీక్లీలో సిరీస్ రాశారు, సండే సప్లిమెంట్లో. కోమలి గాంధారం అంటే ఒక సాధారణ సగటు స్త్రీమూర్తి పర్స్పెక్టివ్లోంచి ప్రపంచాన్ని అన్వేషించడం, విశ్లేషించడం, ఆ జరుగుతున్న పరిణామాలపైన ఒక కామెంటరీ వేయడం. సో ఇలా చాలామంది ప్రయత్నాలు చేశారు. సో కవిత్వ పరంగా అలాంటి తన చుట్టూ జరుగుతున్న ప్రాపంచిక గమనాలని, తన చుట్టూ జరుగుతున్న అంశాల పట్ల, తన ఇంటి నుంచి మొదలుకొని విశ్వం వరకు, ఇంటి నుంచి మొదలుకొని ఇల్లినాయిస్ వరకు జరుగుతున్న అంశాలపైన ఒక స్టేట్మెంట్ ఇవ్వగలగాలి, ఒక మాట్లాడాలి. అలానే తపనలోంచి వచ్చిన కవిత్వమే పోర్షియాదేవి గారి మాట్లాడే సమయం. సో దీంట్లో ఎంత మంచి చక్కని, అంటే అనుభూతికి సంబంధించిన కవిత్వం ఉంది, నోస్టాల్జియా ఉంది. అంటే జనరల్గా ఉండే స్త్రీ తాలూకు అనుభూతులు, ఆలోచనలు, ఆవేశాలు, ఆక్రోశాలు, నిస్సహాయత, అవన్నీ కలగలిసింది. అన్నిటిని మించి ప్రతి అక్షరంలో కూడా ఒక విశ్లేషణ కనిపించింది, ఒక మాతృత్వం కనిపించింది. మహిళలు అంటేనే మాతృమూర్తి, అంటే మాతృమూర్తి తాలూకు దయాగుణం, జాలి, సానుభూతి, అంటే పాజిటివ్. మీరు లిస్ట్ అయితే వేస్తారో ఎన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అని ఎన్ని లిస్ట్ చేస్తామో అవన్నీ ఉండే లక్షణాలు ఉన్నది స్త్రీమూర్తిలో. సో అలాంటి స్త్రీమూర్తి తాలూకు అన్ని కోణాలని ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. సో దాంట్లో నాకు కొన్ని కవితలు నేను జస్ట్ కొన్ని అంశాలని నేను మీతో పంచుకుంటాను. సో దీంట్లో నిరంతరం అనే ఒక కవిత ఉంది. నిరంతరం అనే కవితలో ఎంత చక్కగా పెట్టిన అంటే అలకెందుకో అలసటే ఉండదు. మళ్ళీ నాకు సీతారామ శాస్త్రి అలుపన్నది ఉందా ఎగిసే అలకు ఎదలోని లయకు అనే ఒక పాట ఉంటుంది, ఇది గాయం సినిమాలో. సో అది అట్లా అంటే ఇక్కడ అలకు మనం చూస్తూనే ఉంటాం. ద వేవ్ నెయిదర్ టైర్స్ అండ్ నాట్ రిటైర్స్. వేవ్, ఆ సముద్రం ఎప్పుడు వస్తూనే ఉంటుంది, అలా వస్తూనే ఉంటుంది, ఎప్పుడు దానికి టైరు లేదు, రిటైర్మెంటు లేదు. సో ఇలాంటి ఒక స్థితిని చిన్న అల్పమైన ఒక్క వాక్యంలోనే చక్కగా అలకెందుకు అలసటే ఉండదు, అట్టి పెట్టుకుందామని ఆలోచించని ఒడ్డుని పరుగు ఆపకుండా తడుపుతూనే ఉంటుంది. స్త్రీ మూర్తిమత్వం అలాంటిది, స్త్రీ మనస్తత్వం కూడా అలాంటిది. ఆ మనస్తత్వాన్ని అలతో పోల్చడం, ఏంటంటే అది తడుపుతూనే ఉంటుంది. వాడు ఎట్లనే చేయని, ఏమైనా చేయని, ప్రపంచం తనని ఎలా చూసినా కూడా ప్రపంచానికి ఆర్ద్రతనివ్వగలిగిన ఆత్మగల్ల మనిషి స్త్రీ మాత్రమే. సో అలాంటి ఆ స్త్రీ తత్వాన్ని, స్త్రీ జీవన తాత్వికతని ఇందులో చెప్పినట్టు అనిపించింది. లాస్ట్ వచ్చిన తర్వాత ఒక అద్భుతం, ఇక మీకు ఆ 2 లైన్లు ఎంత అద్భుతం ఉంటాయంటే చాలా చక్కగా, ఎంత చక్కగా అంటే గుండెకున్నట్టు మనసుకి అరలుంటే ఎంత బాగుండేది. గుండెకి గదులు, 4 గదుల గుండె. మనం బయాలజీలో, తర్వాత మనం ఫిజియాలజీ చదివేప్పుడు, తర్వాత హ్యూమన్ అనాటమీని స్టడీ చేసేప్పుడు మనం చదువుకుంటాం. గుండెకి ఎన్ని ఉన్నాయంటే 4 గదులు ఉన్నాయి, కర్ణికలు, జఠరికలు అని మనం ఇదంతా చదువుకుంటాం. సో హియర్ అదే అంటున్నది, గుండెకున్నట్టు మనసుకి అరలుంటే ఎంత బాగుండేది. భావాలన్నీ అరలలో సర్ది భావరహితంగా బతికేయచ్చు. ఇక్కడ అందరినీ ఒక్కసారి ఆలోచింపజేస్తుంది. సో ఇలా నిరంతరం అనే కవిత ఒకటి నిజంగా ఆలోచింపజేసే కవిత. మళ్ళొక్కసారి ఆ వీక్షణలోకి వెళ్ళాలని భావింపజేసేలా నిరూపించిన కవిత. అలాగే ఇంకొకటి, ఒక జ్ఞాపకం. ఆల్బమ్, ప్రతి ఒక్కరికి ఆల్బమ్ ఉంటుంది. మనందరం కూడా ఆల్బమ్ చూస్తూనే ఉంటాం, వింటూనే ఉన్నాం. ఆల్బమ్ అనేది మొత్తం మన జీవన ప్రస్థానానికి సంబంధించిన ఒక గుచ్ఛం, ఒక బంచ్ ఆఫ్, అంటే బొకే ఆఫ్ మెమరీస్ అని అనుకుంటాం. సో దానికి సంబంధించి దాన్ని ఎంత బాగా చెప్తుంది అంటే ఒక మాట, ఎరుపో పసుపో ఏదైనా సరే ఒక రంగుని ముసుగు వేసుకొని ప్రేమ, స్నేహం, బంధుత్వం, బాంధవ్యం ఇలా ఎన్నెన్నో రంగులు ప్రోగు చేసి దాచి ఉంచుతుంది. ఆల్బమ్ చేసే పని ఏంటంటే ఇవన్నీ ఇట్ ప్రొక్యూర్స్ ఆల్ ది డిఫరెంట్ ఎమోషన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ప్లేస్ ఎట్ వన్ ప్లేస్. అండ్ మళ్ళీ మనం ఒకసారి రీవిజిటింగ్ ఆల్బమ్, వాట్ డస్
ద పర్పస్ ఆఫ్ ఆల్బమ్ ఈజ్ దట్ రివిజిటింగ్ ద పాస్ట్. మనం మళ్ళీ గతంలోకి వెళ్ళలేం, టైం మిషన్ మన దగ్గర లేదు, హెచ్జి వెల్స్ ఎంత రాసినా మనం చేయలేము, ఆదిత్య 369 మన దగ్గర లేదు. కానీ మనం మళ్ళీ ఒక్కసారి మనోయవనిక మీద, మన మనస్సు అనే ఒక యవనిక తెర మీద మళ్ళీ మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళడానికి, మళ్ళీ ఒకసారి రివిజిట్ చేయడానికి కావాల్సిన ఒక స్ఫూర్తిని, ఒక జ్ఞాపకాన్ని, ఒక ట్రిగ్గర్ పాయింట్ ఇవ్వగలిగింది మాత్రం ఖచ్చితంగా ఆల్బమ్ మాత్రమే. సో అలాంటి ఆల్బమ్ చివరికి వచ్చిన తర్వాత నాకు దీంట్లో ఈ కవితల్లో నచ్చిన అంశం ఏంటంటే, ప్రారంభం మొదలు పెట్టడం ఎంత సున్నితంగా ఒక స్టేట్మెంట్ని పెట్టడం మొదలవుతుందో, లాస్ట్కి వచ్చిన తర్వాత దాన్ని నిర్ధారించడం, ఒక శాశ్వతీకరించడం, దానికి ఒక సూత్రీకరణ చేయడం అనేది దీంట్లో ఉన్న ప్రత్యేకత. ఆ సూత్రీకరణ నేను ఇప్పుడు చెప్తాను. ఆల్బమ్ ఇట్లా మొదలైంది, అన్ని భావాలని, ఎమోషన్స్ని ఒక్కచోట కేంద్రీకరించి ప్రోగు చేసి పెడుతుంది అనేది ఒకటి పెట్టి, లాస్ట్కి వచ్చిన తర్వాత చివరికి నుయ్యి తవ్వుతుంటే ముందు తడి ఊరినట్టు గుండె లోతుల్లోని చెమ్మ కళ్ళలోకి చేరుతుంది. చూడండి, అది అంతే. లాస్ట్కి ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎక్స్కావేటింగ్ అవర్ ఓన్ మెమరీస్. ఇదంతా మన మెమరీస్ మనం తవ్వుకుంటున్నట్టే ఆల్బమ్ చూస్తుంటే. ఆ తవ్వుకుంటే ఏమొస్తుందంటే, ఫస్ట్ మనం బావి తవ్వుతుంటే ఎట్లయితే తడి ఫస్ట్ వస్తుంది, మట్టి నీరు కలిసిన ఒక తడి. ఆ తర్వాత చివరికి వచ్చేసరికి ఆ తడి ఎక్కడ ఉంటుందంటే, ఆ తడి మట్టిలో లేదు, బావిలో లేదు, మన గుండెల్లో ఉంది. ఆ గుండెల్లోంచి కన్నుల్లోకి ఉబికి వస్తుంది. మన అందరిలో ఆ కళ్ళల్లో చెమ్మ, ఆర్ద్రత రావడానికి కారణభూతం అవుతుందని ఇక్కడ ఈ ఆల్బమ్ అనే కవితలో చెప్తాను. అలాగే నేను ఒక ప్రవాహాన్ని, ఇదొక కవిత. ఒక ప్రవాహమై ప్రవహిస్తూ ఉన్నప్పుడు నిదానమైన అలకనందలా నడుస్తూ కొన్నిసార్లు, నురగల గౌతమిలా పరుగులు పెడుతూ ఇంకొన్నిసార్లు ఇలా ప్రస్థానం ఉంటుంది. ఇలా ప్రస్థానం అంటే అన్ని మనం చెప్తాం. వరద గోదావరిని కూడా చాలా మనం వర్ణిస్తాం. చాలామంది కవులు ఇప్పటికే వర్ణించారు. వరద గోదావరి, మంద్ర గోదావరి, యవ్వన గోదావరి, తర్వాత ప్రళయ గోదావరి, ఇలా వచ్చింది. అంటే లాస్ట్కి వరదలు వచ్చిన టైంలో ప్రళయ గోదావరి. సో అలాగే ఆ ప్రస్థానం లాస్ట్కి వచ్చిన తర్వాత చివరి నేనొక ప్రవాహాన్ని, సరే ఐఎమ్ జస్ట్ ఎ స్ట్రీమ్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైం లాస్ట్కి వచ్చిన తర్వాత అప్పుడు ఇక నేను ప్రవహించను, ప్రళయాన్ని అవుతా అని చెప్తారు. నేను ఇక ప్రవహించడం అనేది ఒక తత్వం, ఒక స్టేట్ ఆఫ్ మైండ్. మనం అంటాం ఒక పదార్థానికి 3 స్థితులు ఉన్నాయి, ఘన, ద్రవ, వాయు స్థితి, 4వ స్థితి ప్లాజ్మా అని. 5th స్టేట్ గురించి మనం ఇప్పుడు వెతుక్కుంటున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూ అడ్వాన్స్మెంట్ ఏంటంటే, వాట్ విల్ బి ద 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్, పదార్థం యొక్క 5వ స్థితి గురించి మనం అన్వేషిస్తున్నాం. సో 5వ స్థితి అనేది కనుక్కోకపోయినా 4వ స్థితి మనకు ఉంది. ఆ స్థితిల్లో ఒక దశ ఉంటుంది, ప్రవాహం అనేది ఒక దశ. ఇక్కడ ఈ కవితలో స్త్రీ తాలూకు భావనని చెప్పడానికి ప్రవాహం అనేది ఒక దశ అయితే, చివరికి మరొక దశలోకి ట్రాన్స్ఫర్మ్ అయ్యే తీరు ప్రళయం అని చెప్పడం. సో అలాగే పుట్టిన ఊరు అనుంది ఒక కవిత, నోస్టాల్జియా, వండర్ఫుల్ నోస్టాల్జియా. పుట్టిన ఊరు, మనం ప్రతి ఒక్కరికి కూడా ఊరుతో, మనం పెరిగిన వాతావరణంతో, అది పట్టణం కానీ పల్లె కానీ ఎవరికైనా కూడా ఒక అత్యంత అద్భుతమైన అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధాన్ని ఇక్కడ బహుశా ఆ గోడలన్నీ శిథిలమైపోయి ఉండొచ్చు, వాటితో పాటు ఇటుకల సందుల్లో అల్లుకొని గుత్తులుగా పూసిన గడ్డి గులాబీ మొక్కలు కూడా వాడి నశించిపోయి ఉండొచ్చు. సో ఇట్లా అన్ని ఇప్పుడు అప్పుడున్నట్టుగా ఇప్పుడు ఉండదు. కొన్ని పరిణామంలో ఎన్నెన్నో మారిపోతాయి కనుక ఆ మారిపోయిన తీరుని చెబుతూ చివరికి వచ్చిన తర్వాత, ఒకసారి పోయి చూస్తే తొలకరి వర్షాల చిగురు నవ్వుతో పలకరిస్తాయేమో కదా. మళ్ళీ ఇవన్నీ కొత్తగా కనిపిస్తాయి కదా జ్ఞాపకాలు. వాటన్నిటిలో ఆ శిథిలాల్లో మన జ్ఞాపకాలు ఉన్నాయి, మన నడిచొచ్చిన తొవ్వ ఉంది, మన బాటలు ఉన్నాయి, మన స్మృతులు ఉన్నాయి, మనం పడ్డ వేదనలు ఉన్నాయి, ఆనందించిన సందర్భాలు, సమయాలు ఉన్నాయి. సో ఇలాంటి ఎన్నెన్నో సమయాలని, మనిషి జీవితాన్ని పరివేష్టించి ఉండే ఎన్నెన్నో ఎమోషన్స్ని ఈ మాట్లాడే సమయం కవితా సంకలనంలో ఆవిష్కరించిన తీరు చాలా చక్కగా ఉంది. మంచి కవిత్వంగా నిలబడగలిగే కవిత్వం. సో ఇలాంటి కవిత్వాన్ని రాసిన కవయిత్రికి కోరిషాదేవి గారికి మరొకసారి మన అందరి కరతాళాల మధ్య వి మస్ట్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.